గుడ్ ఆఫ్టర్నూన్ అండ్ వెల్కమ్ టు గుడ్ హెల్త్. ఇన్ఫర్టిలిటీకి కారణాలు ఏంటి, ఎవరిలో ఎక్కువగా చూసుకుంటాం, రాకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి, దీనికి ఎటువంటి చికిత్స అందుబాటులో ఉందో మనకు తెలియచేయడానికి మనతో పాటు 49 నుంచి డాక్టర్ రాధిక ఉన్నారు. వారిని అడిగి మన విషయాలు తెలుసుకుందాం. హలో డాక్టర్. హలో. సో రీసెంట్ టైమ్స్లో పీసీఓస్ చాలా ఎక్కువగా చూస్తున్నాం. అంటే యంగ్ గర్ల్స్ నుంచి మ్యారేజ్ అయిన వాళ్ళకి ఎవ్రీబడి చాలా మందిలో పీసీఓస్ ఎక్కువగా ఉంది. సో పీసీఓస్ రావడానికి మేజర్ రీజన్స్ ఏంటి, అండ్ ఒక్కసారి పీసీఓస్ స్టార్ట్ అయిన తర్వాత అసలు మనకి అపార్ట్ ఫ్రమ్ ఇరెగ్యులర్ పీరియడ్స్ ఇంకెలాంటి సిమ్టమ్స్ చూస్తాం పర్సన్? పీసీఓ ఇస్ బికాస్ ఆఫ్ లైఫ్ స్టైల్ చేంజెస్ అండ్ జెనెటిక్ ప్రీడిస్పోజిషన్ ఉంటుందన్నమాట. సో పాలిసిస్టిక్ ఓవరీస్ ఉండిన వాళ్ళకి ఇరెగ్యులర్ సైకిల్స్ ఉంటాయి. ఇరెగ్యులర్ సైకిల్స్ వల్ల అండాశయంలో అండం కరెక్ట్ టైం విడుదల కాకుండా ఉంటుంది, కాబట్టి వాళ్ళకి ఇన్ఫర్టిలిటీ స్టార్ట్ అవుతుంది. సో దేనివల్ల వాళ్ళు మన దగ్గర వస్తారు? ఇన్ఫర్టిలిటీ కోసం వస్తారా, ఇరెగ్యులర్ పీరియడ్స్ కోసం వస్తారా, లేదా ఇంకా స్కిన్ మేనిఫెస్టేషన్స్. ఎలాంటంత స్కిన్ మేనిఫెస్టేషన్స్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ పింపుల్స్ లాంటి, లేదా హెయిర్ లాస్, సమ్ అదర్ మేనిఫెస్టేషన్స్ ఆఫ్ పీసీఓఎస్ ఆల్సో కెన్ బికమ్ మోర్ ఇంపార్టెంట్ ఫర్ అన్మ్యారీడ్ గర్ల్స్. సో ఏం ప్రాబ్లం ఉందని చూసుకొని దాన్ని ట్రీట్ చేస్తే పీసీఓఎస్ యూజువలీ మైల్డ్ ఫామ్స్లో ఉండినప్పుడే ట్రీట్మెంట్ చేసినప్పుడు సో ఎక్కువ సక్సెస్ రేట్స్ ఉంటుందన్నమాట. మైల్డ్ ఫామ్ ఇఫ్ అన్ట్రీటెడ్ బికమ్స్ మోడరేట్ ఫామ్, మోడరేట్ నుండి సివియర్ ఫామ్ వస్తుంది. సివియర్ ఫామ్లో ట్రీట్మెంట్ చేయడానికి ఫర్టిలిటీ ప్రాబ్లమ్స్ ఉంటే ఎక్కువ ట్రబుల్ అవుతుంది, ఎక్కువ ప్రాబ్లమ్స్ ఉంటుంది, వాళ్ళకి ఎక్కువ ట్రీట్మెంట్ ఇవ్వాల్సి వస్తుంది అనమాట. అలాంటంతదంతా చూస్తాం మనం పీసీఓఎస్లో. ఓకే మ్యామ్, ఒకసారి పీసీఓస్ వచ్చిన తర్వాత యూజువల్లీ ఎలాంటి ట్రీట్మెంట్స్ ఉంటాయి, అండ్ పీసీఓస్ వచ్చిన వాళ్ళకి మళ్ళీ ఫర్టైల్ అయ్యే ఛాన్సెస్ ఎంత పర్సంటేజ్ ఉంటుంది? అఫ్ కోర్స్ చాలా ఉంటుందన్నమాట. పీసీఓఎస్ వాళ్ళకి, పీసీఓఎస్ అంటే ఇన్ఫర్టిలిటీ అని అర్థం కాదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం పీసీఓఎస్లో యాక్చువల్లీ వాళ్ళు తెలుసుకోవడం అంటే వాళ్ళకి పీరియడ్స్ ఇరెగ్యులర్ ఉంటుంది కాబట్టి అండాశయంలో అండం లేదు అని అనుకుంటారు. అలా కాదు, వాళ్ళకి ఎక్కువ ఉంటుందన్నమాట. నార్మల్ కన్నా ఎక్కువ నంబర్స్లో వాళ్ళ అండాశయంలో ఎక్స్ నంబర్స్ ఎక్కువ ఉంటాయి. సో దానివల్ల వాళ్ళకి యాక్చువల్లీ హార్మోన్ ఇంబ్యాలెన్స్ ఉండడం వల్ల ఆ ఎగ్స్ గ్రోత్ కాకుండా అలాగే ఉండిపోతాయి అన్నమాట. సో మనం ఆ హార్మోన్ ఇంబ్యాలెన్స్ ఏంటి అని కనుక్కుంటాము. తర్వాత వీ హ్యావ్ టు టేక్ ద స్టెప్ టు స్టార్ట్ దెమ్ ఆన్ ఓవ్యులేషన్ ఇండక్షన్. ఎగ్స్ పెరగడానికి ఎలాంటంత పెద్దగా అది రిలీజ్ కోసం ఏమేమి మెడిసిన్స్ కావాలి అలాంటంతది స్టార్ట్ చేసుకుంటాం అన్నమాట. ఓకే మ్యామ్, ఇప్పుడు పీసీఓస్కి ఎలాంటి ట్రీట్మెంట్స్ ఉన్నాయి, అండ్ పీసీఓస్లో రియాకరెన్స్ ఛాన్సెస్ ఎంతవరకు ఉంటాయి? సో యూజువలీ పీసీఓస్కి మెడికల్ మేనేజ్మెంట్ అండ్ సర్జికల్ మేనేజ్మెంట్ 2 టైప్స్ ఉంటాయి. సో ఇన్ కేస్ మనము సర్జికల్ మేనేజ్మెంట్ అంటే దాన్ని డ్రిల్లింగ్, ఓవేరియన్ డ్రిల్లింగ్ అని అంటాం. పీసీఓఎస్ ఓవరీస్ని డ్రిల్ చేయడం అంటే మనము హోల్స్ పెడతాం ఓవరీస్లో. అలాంటంత ప్రాసెస్ చేసినప్పుడంతా ఎవరికైతే పీసీఓఎస్ ఎక్కువ సివియర్ ఉండి మెడిసిన్స్ ఇస్తే, ఇంజెక్షన్స్ ఇస్తే అండం పెరగడం లేదు, విడుదల లేదనే సిచ్యువేషన్స్ ఉండిన వాళ్ళకి మనము పీసీఓఎస్ డ్రిల్లింగ్ని సజెస్ట్ చేస్తామన్నమాట. సో మెడికల్ మేనేజ్మెంట్ ఈస్ ఫర్ ఇరెగ్యులర్ పీరియడ్స్, ఇంకా ఓవ్యులేషన్ ఇండక్షన్ అలాంటంతది మెడికల్ మేనేజ్మెంట్లో వస్తుంది. ఓకే, కాల్ తీసుకుందాం. హలో. హలో, చెప్పండి శిరీష, మీ డౌట్ ఏంటి? నాకు పీసీఓడి అండి. ఓకే, అంటే ఐవీఎఫ్ చేయించుకున్నాను. చెప్పండి. అయితే ప్రెగ్నెన్సీ క్యాచ్ అవుతుంది కానీ హెచ్సిజీ లెవెల్స్ పెరగట్లేదండి. పీసీఓఎస్లో యూజువలీ ఎగ్ క్వాలిటీ ఎక్కువ ప్రాబ్లమ్స్ యాక్చువల్లీ బికాస్ ఆఫ్ ఎగ్ క్వాలిటీ వస్తుందన్నమాట. వాళ్ళకి ప్రెగ్నెన్సీ వచ్చి తర్వాత ఆ హెచ్సిజీ వాల్యూ ఇంప్రూవ్ అవ్వడం లేదు అంటే ఇట్ ఈస్ బికాస్ ద మిస్క్యారేజ్ టైప్లో అయిపోతూ ఉంటుంది. సో ఇట్స్ బికాస్ ఆఫ్ ద ఎగ్ క్వాలిటీ. ఎగ్ క్వాలిటీ అంటే ఊసైడ్ క్వాలిటీ మోస్ట్లీ తక్కువ ఉండడం వల్ల వాళ్ళకి ఎంబ్రియో క్వాలిటీ విల్ బీ ఆన్ ద లెసర్ సైడ్. ఇంప్లాంటేషన్ అవుతుంది, తర్వాత ఇట్ ఈస్ నాట్ ప్రోగ్రెసింగ్ ఫ్యూచర్ హెడ్. సో న్యాచురలీ ఎర్లీ మిస్క్యారేజ్ టైప్లో ఉంటుందన్నమాట. సో దానివల్ల ఫస్ట్ మనము ఊసైడ్ క్వాలిటీ ఇంప్రూవ్ చేసుకోవడానికి ఏమేమి కావాలో అలాంటంత ట్రీట్మెంట్ అంతా చేసి పీసీఓఎస్ని తగ్గించి తర్వాత ట్రీట్మెంట్ స్టార్ట్ చేసుకోవాలన్నమాట. ఓకే మ్యామ్, ఇప్పుడు ట్యూబల్ బ్లాక్స్ ఉన్న వాళ్ళకి అంటే 1 సైడ్ వాళ్ళకి ఓకే ఎంత పర్సెంట్ పాసిబుల్, 2 సైడ్స్ ఉన్న వాళ్ళకి ఇంకా నెక్స్ట్ ఆప్షన్ ఏముంటుంది? యూజువలీ 1 సైడెడ్ బ్లాక్ ఉండిన వాళ్ళకి నార్మలీ మనం ఏమంటే ఒక్క అండాశయంలో ఉండే అండం ఎప్పుడు విడుదల అవుతుందో అప్పుడే ఛాన్సెస్ ప్రెగ్నెన్సీది ఉంటాయి కాబట్టి ఛాన్సెస్ 50% అవుతుంది. సో వాళ్ళని మనము యూజువలీ ఐయుఐ లాంటి ట్రీట్మెంట్ చేసుకోండి అని చెప్తూ ఉంటాము.
లేదా టూ సైడ్స్లోనూ ఎగ్స్ రిలీజ్ కోసం ఏమేమి మెడిసిన్స్ ఇవ్వాల్సి వస్తుంది. కొన్నిసార్లు ఇంజెక్షన్స్ బిగినింగ్ నుండి ఇస్తే కనుక నార్మలీ రెండు అండాశయంలోనూ అండం పెరిగి విడుదల అయ్యే ఛాన్సెస్ అయితే ఎవ్రీ మంత్ దెర్ ఆర్ ఛాన్సెస్ దట్ ద లేడీ విల్ కన్సీవ్. సో టు హ్యావ్ సింగిల్ సైడెడ్ బ్లాక్ ఈజ్ నాట్ అ మేజర్ థింగ్, బట్ 2 సైడ్ బ్లాక్ అయితే అప్పుడు మనము దాన్ని కరెక్ట్ చేసుకోవడానికి ప్రయత్నం చేసి అప్పుడు పాసిబుల్ లేవు అనే సిచ్యువేషన్స్ అయితే అప్పుడు మనం ఐవీఎఫ్ చేసేయాల్సి వస్తుంది అనమాట. ఓకే మ్యామ్, ఇప్పుడు ఫైబ్రాయిడ్స్ ఎవరిలో చూస్తుంటాం? ఫైబ్రాయిడ్స్ వల్ల ఏమన్నా ప్రాబ్లమ్స్ ఫేస్ చేయాల్సి వస్తుందా? ఫైబ్రాయిడ్స్ సింగిల్ ఫైబ్రాయిడ్, బిగ్ ఫైబ్రాయిడ్ ఆక్యుపైయింగ్ ద మోస్ట్ ఆఫ్ ద యూట్రస్ అయితే దాన్ని తీసేయాలి. స్మాల్ ఫైబ్రాయిడ్స్ అట్ నాట్ వెరీ ఇంపార్టెంట్ ఫర్ కన్సెప్షన్ సైట్లో ఎక్కడ, ఫర్ ఎగ్జాంపుల్ యూట్రస్ లోపల ఎక్కడైతే ప్రెగ్నెన్సీ ఎత్తుకోవాలో అక్కడ ఫైబ్రాయిడ్స్ అయితే అది ఇంపార్టెంట్ అవుతుంది, దాన్ని తీసేయాల్సి వస్తుంది అనమాట. లేవు చాలా డిస్టెన్స్లో ఉంది, క్యావిటీ ఏమీ ఎఫెక్ట్ అవ్వడం లేదు, అలాంటంత సిచ్యువేషన్ అయితే మనం దాన్ని తీయడం కావాల్సినది లేదు. సో పెద్ద ఫైబ్రాయిడ్స్ లొకేషన్ అబ్నార్మల్ లొకేషన్లో ఉండి ప్రెగ్నెన్సీని ఎఫెక్ట్ అవుతుందని మనకి తెలిసిపోతే దాన్ని తీసేయాల్సి వస్తుంది. ఓకే, కాల్ తీసుకుందాం. హలో. చెప్పండి మంగ గారు, మీ డౌట్ ఏంటి? చెప్పండి. 2 times ప్రెగ్నెన్సీ వచ్చి అబార్షన్ అవుతుంది. ఓకే. అయితే డాక్టర్ చూపిస్తే మెజారిటీగా చిన్నగా ఉందని చెప్పారు, టీ షేప్ యూట్రస్ అని చెప్పారండి. ఓకే. సో దానికి ఏమైనా టీ షేప్ యూట్రస్ అయితే దాన్ని లాటరల్ మెట్రోప్లాస్టీ చేసి మనము అది కరెక్ట్ చేసుకోగలము. టీ షేప్ అంటే యూట్రస్లో యాక్చువల్లీ ట్రయాంగిల్ షేప్ కావాలి. కొన్నిసార్లు క్యావిటీ టీ షేప్లో ఉంటుందన్నమాట. టీ షేప్ ఎందుకు ఉంటుందంటే ఆ లాటరల్ వాల్స్ యూట్రస్ది ఏముంటుందో అది లోపల కన్వర్జ్ అవుతుంది ఇలా. సో దాన్ని కన్వర్జ్డ్ లాటరల్ వాల్స్ ఏముంటుందో దాన్ని మనము రీషేప్ చేసి లాటరల్ మెట్రోప్లాస్టీ అని అంటాము. అలా చేసినప్పుడు నార్మల్ యూట్రస్ క్యావిటీ అయ్యి యూజువలీ ఎలా కావాలో అలా ప్రెగ్నెన్సీ రావడం పాసిబుల్ ఉంటుంది. ఓకే మ్యామ్, ఇప్పుడు కొంతమందిలో ఇరెగ్యులర్ పీరియడ్స్ ఉంటాయి కదా, సో ఇరెగ్యులర్ పీరియడ్స్కి మేజర్ రీజన్స్ ఏంటి అండ్ వాళ్ళకి ఇంకేమన్నా హెల్త్ ఇష్యూస్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయా? యూజువలీ ఇరెగ్యులర్ పీరియడ్స్ అయితే నార్మలీ మనం ఏం కనుక్కోవాలి, ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళకి ఇన్ఫర్టిలిటీ ఇష్యూస్ ఉన్నాయా. ఇన్ఫర్టిలిటీ ఇష్యూస్ అయితే దేనివల్ల ఇరెగ్యులర్ పీరియడ్స్ ఉంటుందంటే ఒకటి నీటి బుడగల వల్ల, ఇంకొకటి అండాశయంలో ఓవరీస్లో ఎగ్స్ నంబర్ ఏముందో అది యాక్చువల్లీ చాలా తక్కువ అయితేనో అలాంటంత ఇరెగ్యులర్ పీరియడ్స్ ఉంటుంది. సో ఇరెగ్యులర్ పీరియడ్స్ ఉంది అని ఏమి చేయకుండా ఉంటే ఇట్స్ నాట్ గుడ్. వన్ హ్యాస్ టు అప్రోచ్ ద డాక్టర్ అండ్ ద డాక్టర్ హ్యాస్ టు సీ ద ఓవరీస్లో రిజర్వ్ అంటే ఎగ్ నంబర్ బాగుందా లేదా తక్కువ ఉందా. తక్కువ అయితే వీ హ్యావ్ టు గివ్ దెమ్ అ వార్నింగ్, ఇప్పుడు ఇలా సిచ్యువేషన్ ఉంది, మీరు వెంటనే ట్రీట్మెంట్ ముందు తీసుకువెళ్ళాలి, ఏమేమి కావాల్సినదంతా చెప్తూ ఉంటాం మనం. ఎక్కువ నీటి బుడగలు అయితే ఇంకా డిఫరెంట్ లైన్ ఆఫ్ మేనేజ్మెంట్ ఉంటుందన్నమాట. సో ఇరెగ్యులర్ పీరియడ్స్ ఈజ్ వన్ వెరీ ఇంపార్టెంట్ సిమ్టమ్ ఇన్ ఇన్ఫర్టిలిటీ. ఓకే, కాల్. హలో. మేడం గారు చెప్పండి భాస్కర్ గారు, మీ క్వశ్చన్ ఏంటి? అదండి 11 నెల 17 తారీఖునే ట్రైన్స్ అయ్యారండి. ఏంటి 17? 11 నెల 17 అండి. ఓకే, మీ క్వశ్చన్ క్లియర్గా లేదు. 11వ నెల. ఓకే, సో షీ హెస్ నాట్ గాట్ పీరియడ్స్ ఆఫ్టర్ దట్. ప్రెగ్నెన్సీ టెస్ట్ చేసి చూసుకోండి, పాజిటివ్ అయితే మీకు యాక్చువల్లీ మంచిది. ఇన్ కేస్ పీరియడ్స్ రాలేదు ఇంకాను ప్రెగ్నెన్సీ టెస్ట్ నెగిటివ్ అయితే దాంతో ఓవ్యులేషన్ అబ్నార్మాలిటీ ఏమో ఉందని అర్థం. దెన్ వీ హ్యావ్ టు టేక్ కేర్ టు డూ ద స్కాన్, ఫైండ్ అవుట్ ద రీజన్ ఫర్ నాట్ గెటింగ్ అ పీరియడ్, అకార్డింగ్లీ వీ షుడ్ డూ ద ట్రీట్మెంట్. ఓకే మ్యామ్. రిపీటెడ్ అబార్షన్స్ అవుతుంటాయి అంటే 4th to 5th మంత్ వరకు సేఫ్గానే ఉంటుంది, దెన్ రిపీటెడ్గా అబార్షన్స్ అవ్వడానికి మేజర్ రీజన్స్ ఏంటి? 4th, 5th మంత్ అంటే మిడ్ ట్రైమెస్టర్. బేబీ వెయిట్ ఎప్పుడు ఇంక్రీజ్ అవుతుందో అప్పుడు ఆ ఎక్కువ వెయిట్ ఏముందో బేబీ ఇంకా ఫ్లూయిడ్ది ఇంకా ప్లాసెంట్ అదంతా గర్భాశయం ద్వారం వీక్ అయితే దాన్ని తీసుకోవడం పాసిబుల్ లేవు కాబట్టి అది అబార్ట్ అయిపోతుంది. ఇలాంటంత సిచ్యువేషన్లో గర్భాశయంలో స్థలం తక్కువ ఉండి తర్వాత అక్కడ గర్భాశయం ద్వారం వీక్ ఉంటుందో దాన్ని కంజనైటల్ మాల్ఫర్మేషన్స్ ఆఫ్ ది యూట్రస్ అని అంటాం. ఫర్ ఎగ్జాంపుల్ సెప్టేట్ యూట్రస్, బైకార్నవేట్ యూట్రస్, టీ షేప్డ్ యూట్రస్, యూట్రస్ యూనికార్నవేట్, అలాంటంత షేప్ అబ్నార్మాలిటీస్ యూట్రస్లో ఉంటే అక్కడ స్పేస్ ఎక్కడైతే బేబీ పెరగాలో ఏం స్పేస్ కావాల్సి వస్తుందో అది తక్కువ ఉంటుంది అన్నమాట.
సో ఆ తక్కువ ఉండిన స్పేస్లో బేబీ వెన్ ఇట్ గ్రోస్ అండ్ బికమ్స్ బిగ్ ఇట్ కెనాట్ అకామిడేట్ ఇట్ సెల్ఫ్, బయట వచ్చేస్తుంది. దాన్ని మిడ్ ట్రైమెస్టర్ మిస్క్యారేజ్ ఉండిన వాళ్ళకి దానివల్ల మనం ఫస్ట్ ఏం చేస్తామంటే నెక్స్ట్ టైం ప్రెగ్నెన్సీకి ట్రై చేయడానికి ముందు గర్భాశయంని కంప్లీట్గా కరెక్ట్గా అసెస్మెంట్ చేసి ఏమైనా ప్రాబ్లం అయితే దాన్ని కరెక్ట్ చేసుకోవడం పాసిబుల్ అయితే దాన్ని చేసిన తర్వాత వాళ్ళు ట్రీట్మెంట్ చేసుకోవాలి. ఇన్ కేస్ ప్రెగ్నెన్సీ వచ్చినప్పుడు ఒక కుట్లు పెట్టాలన్నమాట గర్భాశయం ద్వారా, అలాంటిది చేస్తాం మనం. ఓకే మ్యామ్, కొంతమందికి అంటే ఫస్ట్ బేబీ తర్వాత సెకండ్ టైం ఇన్ఫర్టిలిటీ ఉంటుంది, సెకండరీ ఇన్ఫర్టిలిటీ. సో దానికి రీజన్స్ ఏంటి అసలు? యూజువలీ సెకండరీ ఫర్టిలిటీ ప్రాబ్లమ్స్ అయితే నార్మలీ ఇట్స్ బికాస్ ఆఫ్ ట్యూబుల్ బ్లాక్స్ అనమాట. సో ట్యూబుల్ బ్లాక్స్ ఎందుకు వస్తుంది? బికాస్ ఆఫ్ ఇన్ఫెక్షన్. సో ఇన్ఫెక్షన్ వల్ల ట్యూబ్స్లో బ్లాక్ అయితే దాన్ని క్లియర్ చేసుకోగలం మనము. సింపుల్ టెస్ట్ హెచ్ఎస్జీ, సోనోసాల్పింగోగ్రామ్, సెలైన్ స్కాన్ అని మనం ఏమంటాము, దానంతా చేసి మనం ఆ ట్యూబ్ బ్లాక్ని క్లియర్ చేస్తే వాళ్ళు కన్సీవ్ అయిపోతారు. ఓకే మ్యామ్, యూజువల్లీ కొంతమంది ట్యూబెక్టమీకి వెళ్తూ ఉంటారు కదా మ్యామ్. సో మళ్ళీ ఇఫ్ దే వాంటెడ్ బేబీస్ మళ్ళీ రికనలైజేషన్ చేయించుకుంటారు. సో ఎంత సక్సెస్ ఉంటుంది దాంట్లో? రీకెనలైజేషన్ చేసినప్పుడు వాళ్ళు ట్యూబ్ చూస్తారు, ఎలా ఉంది, ట్యూబ్ లెంత్ ఎలా ఉంది, సఫిషియెంట్ ఉందా. రీకెనలైజేషన్ చేసినప్పుడు అంతా చేసిన తర్వాత ఆ ట్యూబ్ లెంత్ మినిమం 5 సెంటీమీటర్ కావాలి. దానికన్నా తక్కువ అయితే ట్యూబ్ ఇచ్చేసి టూ లాంగ్ ఈజ్ ఆల్సో నాట్ గుడ్, టూ షార్ట్ ఈజ్ ఆల్సో నాట్ గుడ్ అనమాట, ప్రెగ్నెన్సీ రాదు. సో ట్యూబ్స్ ఒకటే కాకుండా అండాశయంలోనూ అండం బాగానే నంబర్ అయితేనే ప్రెగ్నెన్సీ వస్తుంది, లేవంటే ట్యూబ్ రీకెనలైజేషన్ చేసినప్పుడునూ ప్రెగ్నెన్సీ రాదు. సో క్యానలైజేషన్ చేసిన తర్వాత ట్యూబ్లో బ్లాక్ కొన్నిసార్లు రిపీట్ ఫామ్ అవుతుంది, అలాంటంతా ఉందా అని చూసుకోవడానికి రిపీట్ హెచ్ఎస్జీ లాంటి ట్రీట్మెంట్ ఇది ఇన్వెస్టిగేషన్ చేసి చూసుకుంటే తెలుస్తుంది అన్నమాట. సో ఆల్ డిపెండ్స్ అపాన్ ద ప్రొసీజర్, ప్రీవియస్లీ వాట్ వాజ్ ద ట్యూబ్ లైక్, అండ్ తర్వాత ఎలాంటంత ట్రీట్మెంట్ తీసుకుంటారు అదంతా ఇంపార్టెంట్ అవుతుంది. ఓకే, కాల్. హలో హలో చెప్పండి శ్రావణి గారు, మీ డౌట్ ఏంటి? మేడం, ఇట్లా నాకు ఫస్ట్ బాబండి, ఓకే, తర్వాత నాకు థైరాయిడ్ ఉందండి, దానివల్ల మళ్ళీ ప్రెగ్నెన్సీ రావడం లేదండి. ఓకే, ఏముందనే థైరాయిడ్ వల్ల ప్రెగ్నెన్సీ రాదు అనేది కాదు. థైరాయిడ్ అయితే నార్మలీ యూజువలీ ఈజీగా ట్రీట్మెంట్ ఉంటుంది కదా థైరాయిడ్కి, దాన్ని తీసుకుంటే థైరాయిడ్ వల్ల ప్రాబ్లం ఏమేమి ఉంటుందో అదంతా తగ్గిపోతుంది. నీటి బిరుగులు వస్తాయి, ఇన్ కేస్ ఇరెగ్యులర్ పీరియడ్స్ ఉంటాయి, ఎర్లీ మిస్క్యారేజ్ ఛాన్సెస్ ఉంటుంది. కాబట్టి థైరాయిడ్ హార్మోన్ రీప్లేస్మెంట్ చేసుకోవడం, ఇన్ కేస్ థైరాయిడ్ నార్మల్ వచ్చింది అనుకోండి అప్పుడు ప్రెగ్నెన్సీ కోసం ట్రై చేస్తే యూజువలీ నార్మలీ ప్రెగ్నెన్సీకి వస్తుంది, కంటిన్యూ అవుతుంది అనమాట. ఓకే మ్యామ్, ఇప్పుడు ఐయుఐ ప్రొసీజర్ మీరు ఎవరికి రిఫర్ చేస్తారు? అంటే పేషెంట్సే వచ్చి మాకు ఐయుఐ అంటారా, లేకపోతే మీరు అన్ని టెస్టులు చేసి ఇంకా నో వే పాసిబుల్ అన్నప్పుడు మీరు రిఫర్ చేస్తారా? లేదు, మనమే అడ్వైస్ చేసేయాల్సి వస్తుంది. ఒకరికి చాలా టైం దాకా ప్రెగ్నెన్సీ ట్రై చేస్తూ ఉండి రాకపోతే వాళ్ళు నార్మలీ ఇంకా నెక్స్ట్ ఏంటి అని కనుక్కోవడం ట్రై చేస్తారు కదా, అప్పుడు మనం వాళ్ళకి వీ హ్యావ్ టు టెల్ దెమ్ సెవరల్ ట్రీట్మెంట్స్ ఆర్ దేర్. ఫస్ట్ ట్రీట్మెంట్ ఈజ్ సంథింగ్ లైక్ గివింగ్ ఎగ్ రిలీజ్ కోసం మెడిసిన్స్ అంతా ఇచ్చి అండాశయం నుండి ఎప్పుడు అండం విడుదల అవుతుందో అప్పుడు టైమ్డ్ ఇంటర్ కోర్స్. ఇన్ కేస్ దాంతో ప్రెగ్నెన్సీ రాలేకపోతే నెక్స్ట్ ఐయుఐ లాంటి ట్రీట్మెంట్, నెక్స్ట్ ఐయుఐ సక్సెస్ రాలేకపోతే ఐవీఎఫ్ లాంటి ట్రీట్మెంట్. సో ఏ ట్రీట్మెంట్లో వాళ్ళకి సక్సెస్ ఉంటుందని మనకు యాక్చువల్లీ ముందు తెలిసిపోతుంది, బట్ వాళ్ళకి ఎక్కువ మనము హయ్యర్ ట్రీట్మెంట్ చెప్పడం వల్ల వాళ్ళు డిమోటివేట్ అయిపోతారు. స్టార్టింగ్లో ఏం న్యాచురల్ ఉంటుందో దాన్ని ట్రై చేసేయండి మేడం అని చెప్తుంటారు. సో అలా చేసి నెక్స్ట్ స్టెప్ వెళ్ళాల్సి వస్తుంది. ఓకే, కాల్ తీసుకుందాం. హలో 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 చెప్పండి అనుష, డౌట్ ఏంటి? నాకు అంటే 8 years అయిందండి మ్యారేజ్ అయ్యి. ఓకే, 2-3 months నుంచి మెన్సెన్స్ రాలేదు. ఓకే, తర్వాత అది ప్రెగ్నెన్సీ టెస్ట్ అంటే యూరిన్ టెస్ట్ ఉంటుంది కదా, అది చేసుకుంటే అది పాజిటివ్ అని వచ్చింది. ఓకే, తర్వాత స్కాన్ చేసుకోవాలి. స్కాన్లో ప్రెగ్నెన్సీ ఉందా లేదా అని కనుక్కోవాలి. స్కాన్లో ప్రెగ్నెన్సీ బాగానే ఉంది, ఏం ప్రాబ్లమ్స్ లేవు అంటే ఇమీడియట్లీ ఏమేమి మెడిసిన్స్ కావాల్సి వస్తుంది, ప్రెగ్నెన్సీ సపోర్టింగ్ అలాంటిది. బికాజ్ 8 years అయింది కదా మ్యారేజ్ అయ్యి, చాలా టైం తర్వాత ఒకటి ప్రెగ్నెన్సీ వస్తుందంటే దానికి ఎక్కువ సపోర్ట్ ఇవ్వాల్సి వస్తుంది అనమాట. లేదు ప్రెగ్నెన్సీలో ఏమో ప్రాబ్లం ఉందంటే ఏం ప్రాబ్లం అని కనుక్కోవడానికి థైరాయిడ్, బ్లడ్ షుగర్స్ అలాంటింత టెస్ట్ చేసి ఇమీడియట్లీ వాళ్ళకి ట్రీట్మెంట్ ఇస్తే కొన్నిసార్లు మనము ప్రెగ్నెన్సీని సాల్వేజ్ చేసుకోగలం, అంటే సేవ్ చేసుకోగలం.
సో ఇలాంటిది అంతా స్కాన్ చేసి చూసుకుంటే తెలుస్తుంది. ఓకే. కాల్. హలో హలో హలో, చెప్పండి శ్రీకాంత్. గుడ్ ఆఫ్టర్నూన్ అండి. గుడ్ ఆఫ్టర్నూన్, చెప్పండి. మేడం, మా మిస్సెస్ కి 2 years టైం మ్యారేజ్ అయ్యి తనకి రెగ్యులర్ పీరియడ్స్ లేదు, మళ్ళీ ఎక్సైజ్ అనేది 8 to 10 వస్తుంది సైజు. చెక్ చేపించిన రెగ్యులర్ పీరియడ్స్ లేదు. కాల్ డిస్కనెక్ట్ అయిపోయింది. ఓకే మ్యామ్, ఇప్పుడు ఐయుఐ ప్రొసీజర్ టోటల్గా ఎలా ఉంటుంది? యూజువలీ And is ఐయుఐ it painful? సింపుల్ ఉంటుంది అనమాట. ఇట్స్ నాట్ పెయిన్ఫుల్ ఎట్ ఆల్. బికాస్ యూజువలీ ఇప్పుడు ఏమంటే ఐయుఐ అంతా చేసినప్పుడంతా మనము బ్లాడర్ ఫుల్ చేసి గర్భాశయం లైన్ ఏముంటుందో అది ఆల్మోస్ట్ స్ట్రైట్ లైన్లో ఎప్పుడు ఉంటుందో అప్పుడు గర్భాశయం లోపల ఒక చిన్న ట్యూబ్ని పాస్ చేసినప్పుడంతా నొప్పి కాకుండా వెళ్తుంది లోపల. అలా చేసి స్లోలీ స్పర్మ్స్ని లోపల పుష్ చేసినప్పుడంతా ఏం నొప్పి ఉండదు. బాగానే ఈజీ, ఇట్ ఈస్ వెరీ ఈజీ ప్రొసీజర్ అనమాట. చేసినప్పుడంతా యూజువలీ అండాశయం నుండి అండం విడుదల అయిన రోజు స్పర్మ్స్ని మనము వాష్ చేసి ఓన్లీ మొటైల్ స్పర్మ్స్, మూవింగ్ ఉండిన స్పర్మ్స్ని గర్భాశయం లోపల ఒక చిన్న ట్యూబ్ ద్వారా లోపల యూట్రస్ క్యావిటీ లోపల పెట్టినప్పుడు దాన్ని ఐయుఐ అని అంటాం మనం. ఓకే మ్యామ్, కాల్ తీసుకుందాం. హలో 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 మేడం. చెప్పండి లక్ష్మి గారు, మీ సమస్య ఏంటి? మేడం మాకు థైరాయిడ్ ఉంది మేడం, ఐవీఎఫ్ కి వెళ్ళాలనుకుంటున్నాం. ఓకే. 5.78 ఉంది మేడం, వెళ్ళొచ్చా మేడం? వెళ్ళొచ్చు, ఎందుకు? బికాస్ 5.78 కొద్దిగా ఎక్కువ ఉంది కాబట్టి మీరు దాన్ని కరెక్ట్ చేసుకోవడానికి మెడిసిన్ డోస్ మీరు ఆల్రెడీ వాడుతుంటే కొద్దిగా ఎక్కువ డోస్ ఇవ్వాల్సి వస్తుంది. ఇస్తే అది కరెక్ట్ అయిపోతుంది. 1.5 monthలో నెక్స్ట్ పీరియడ్ వచ్చినప్పుడు మీరు ట్రీట్మెంట్ స్టార్ట్ చేసుకోవచ్చు. ఓకే మ్యామ్, ఇప్పుడు ఐయుఐ అంటే కపుల్స్ అందరికీ జస్ట్ ఫస్ట్ అటెంప్ట్ సెకండ్ అటెంప్ట్లో అయిపోతుందా, లేకపోతే మాక్సిమం ఎన్ని సైకిల్స్ తీసుకోవాలి మ్యామ్? ఐయుఐ అంటే జస్ట్ స్పర్మ్స్ని మనం గర్భాశయంలో పంపించడం. సో వన్స్ ఇట్ ఈస్ ఇన్సైడ్ ఇట్ హ్యాస్ టు మీట్ ద ఎగ్ అండ్ ద ఎంబ్రియో హ్యాస్ టు బీ ఫార్మ్డ్. ఆ ఎగ్ క్వాలిటీ బాగుంటేనే అవుతుంది. సో ఎప్పుడు మనం ఏం చెప్తామంటే ఇట్స్ ఆల్ డిపెండింగ్ అపాన్ ద ఎగ్ క్వాలిటీ అండ్ ద స్పర్మ్ క్వాలిటీ. అది బాగుంటే ప్రెగ్నెన్సీ ఇమీడియట్లీ వస్తుంది, లేవంటే ఒక 4 cycles తర్వాత వస్తుంది, 5 cyclesలో వస్తుంది, డిపెండింగ్ అపాన్ ద ఏజ్ అన్నమాట. యంగర్ ఏజ్ బెటర్ సక్సెస్ రేట్స్ విల్ బి దే. ఓకే, సో సక్సెస్ రేట్ ఎంత ఉండొచ్చు మ్యామ్ ఐయుఐలో? నియర్లీ అబౌట్ ఒక 3 cycles 4 cycles చేసినప్పుడు 10 to 15% సక్సెస్ రేట్స్ ఉంటుంది. ఓకే మ్యామ్, సో ఐవీఎఫ్ ఎవరికి రిఫర్ చేస్తారు అండ్ ప్రొసీజర్ ఎలా ఉంటుంది ఐవీఎఫ్? యాక్చువల్లీ ఐవీఎఫ్ అంటే ట్యూబల్ బ్లాక్స్ ఉండిన వాళ్ళకి ఫర్టిలైజేషన్ జరగడానికి ఏం స్థలం నార్మల్లీ మనం అంటామో ఇట్స్ అ ట్యూబ్లో బ్లాక్ అయితే మనం ఆ ఫర్టిలైజేషన్ ప్రాసెస్ని బయట చేసుకోవడానికి ఐవీఎఫ్ ఇన్ విట్రో ఫర్టిలైజేషన్ అని అంటాం. బయట చేసి ల్యాబ్లో రెడీ చేసిన పిండంని గర్భాశయంలో మనమే పంపించడం, దాన్ని ఐవీఎఫ్ అని అంటాం. సో బయట రెడీ చేసుకోవడం అంటే ఎగ్ కావాలి కదా, ఎగ్ ఓవరీస్ని స్టిమ్యులేట్ చేసి ఎగ్స్ అంతా బయట తీసి ఆ బయట తీసిన ఎగ్ లోపల స్పర్మ్ని పంపించి ఆ ఎంబ్రియోని రెడీ చేసుకొని ఆ ఎంబ్రియోని మనం గర్భాశయంలో స్లోలీ విల్ ప్లేస్ ఇట్ ఇన్సైడ్ ద యూట్రస్. అలా చేసినప్పుడంతా ఆల్మోస్ట్ ఈ ఫర్టిలైజేషన్ బయట జరగడం వల్ల ప్రెగ్నెన్సీ ఛాన్సెస్ సక్సెస్ రేట్స్ విల్ బి మోర్ దెన్ నార్మల్. సో యూజువలీ ఇట్ విల్ బి అరౌండ్ 30 to 40%, సమ్టైమ్స్ అప్ టు 50% ఉంటుంది అన్నమాట. ఓకే, కాల్. హలో 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 హలో, చెప్పండి. చెప్పండి, మీరే మీ డౌట్ ఏంటో అడగండి, డాక్టర్ ఉన్నారు. హలో 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 సార్. ఓకే, కాల్ డిస్కనెక్ట్ అయిపోయింది. ఓకే మ్యామ్, ఇప్పుడు ఐయుఐ ఐవీఎఫ్తో కంపేర్ చేస్తే ఏది బెటర్ సక్సెస్ రేట్ ఇస్తుంది అండ్ రెండు సేమ్ అన్ని సైకిల్సే చేయించుకోవాలా లేకపోతే ఏమన్నా ఎక్సెప్షనల్ ఉందా? అలా కాదు. ఇప్పుడు ఐయుఐ చేసినప్పుడంతా మనం ఫర్టిలైజేషన్ జరుగుతుందా లేదా అని చూసుకోవడం పాసిబుల్ లేదు కాబట్టి సక్సెస్ రేట్స్ ఇన్ ఐయుఐ విల్ బి డెఫినెట్లీ లెస్ ఇన్ కంపేర్ టు ఐవీఎఫ్. వెరస్ బయట మనము ఫర్టిలైజ్ చేసి ప్రెగ్నెన్సీని రెడీ చేసి ఏ ప్రెగ్నెన్సీ క్వాలిటీలో బాగుంది అని చూసి తర్వాత ట్రాన్స్ఫర్ చేసినప్పుడంతా సక్సెస్ రేట్స్ ఇంప్రూవ్ అవుతుంది. సో దానివల్ల ఐవీఎఫ్ హ్యాస్ బెటర్ సక్సెస్ రేట్స్ అన్నమాట. ఓకే, కాల్. హలో 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 అండి. చెప్పండి శ్రావణి, మీ డౌట్ ఏంటి? హలో చెప్పండి.
మీ వాయిస్ క్లియర్గా లేదు. హలో, నాకు నీటి బుడగలో ప్రాబ్లం ఉందండి. ఓకే. హలో, చెప్పండి. నీటి బుడగలు ఉన్నాయి. వినిపిస్తుందా అండి? వినిపిస్తుంది, చెప్పండి. నాకు నీటి బుగ్గలో ప్రాబ్లం ఉందండి. ఓకే. ప్రెగ్నెన్సీ కోసం ట్రై చేస్తున్నాం కానీ రావడం లేదు. అలా టాబ్లెట్స్ వాడుతున్నాం కానీ తగ్గట్లేదు అయినా. నీటికుడు విడుగుల ప్రాబ్లం ఉండిన వాళ్ళకి ప్రెగ్నెన్సీ కోసం ట్రై చేయడానికి స్టెప్ వైజ్ ట్రీట్మెంట్ స్టార్ట్ చేసుకోవాలి. ఫస్ట్ టాబ్లెట్స్ ఫర్ ఎగ్స్ గ్రోత్, అదొకటే పాసిబుల్ లేదంటే నెక్స్ట్ ఇంజెక్షన్స్ వల్ల క్వాలిటీ ఆఫ్ ఎగ్స్ ఇంప్రూవ్ అవుతుంది. తర్వాత దాంతోనూ ప్రెగ్నెన్సీ రాలేకపోతే ఐయుఐలో ప్రెగ్నెన్సీ రేట్స్ ఇంప్రూవ్ అవుతుంది. దాంతోనూ రాలేకపోతే ఐవీఎఫ్. సో ఒకటి స్టెప్ వైజ్ ప్యాటర్న్, స్టెప్ లాడర్ ప్యాటర్న్. ఒక ఫస్ట్ అటెంప్ట్లోనే ఐవీఎఫ్ చేయడం కాదు, ఐయుఐ చేయడం కాదు. స్టెప్ వైజ్ మనము ఒక్కొక్క ట్రీట్మెంట్లు ఒక 3-4 మంత్స్ చేసి చూస్తూ ఉండి ఎక్కడ పాసిబుల్ ఉంటుందని కనుక్కోవడం వెరీ ఇంపార్టెంట్ అవుతుంది. తర్వాత ప్రెగ్నెన్సీ రాలేకపోతే హైయర్ ట్రీట్మెంట్స్ ఇవ్వాల్సి వస్తుంది. ఓకే, నెక్స్ట్ కాల్. హలో 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 మేడం, హాయ్. హాయ్ దీపిక గారు, చెప్పండి మీ డౌట్ ఏంటి? గుడ్ ఆఫ్టర్నూన్ డాక్టర్. గుడ్ నేను ఆఫ్టర్నూన్. దీపిక. యా. మేడం నాది మ్యారేజ్ అయి 3 years అవుతుంది. నా ఏజ్ 26. సో ఇంతవరకు కన్సీవ్ అవ్వలేదు. సో నేను డాక్టర్ ని కన్సల్ట్ అవుతే ఏఎంహెచ్ లెవెల్స్ అనేటివి 2.5 ఉన్నాయి అని ఐయుఐ రెఫర్ చేశారు. కానీ నేను 3 months వరకు నార్మల్ మెడిసిన్స్ తో ట్రై చేద్దామని అన్నాను. అంత ఏఎంహెచ్ లెవెల్స్ 2.5 ఉంటే ఛాన్సెస్ తక్కువ అన్నారు. అది కరెక్టే అంటారా? ఏఎంహెచ్ వాల్యూ లెస్ దెన్ 2 అయితే తక్కువ ఛాన్సెస్ ఉంటాయి. ఇన్ఫ్యాక్ట్ లెస్ దెన్ 1 అయితే ఛాన్సెస్ ఆఫ్ ప్రెగ్నెన్సీ విత్ యర్ ఓన్ ఎగ్ ఇస్ వెరీ tough. Yeah. If it is less than 2, no problem. Still you need higher treatment. More than 2 normally, usually, naturally conceive అవుతారు. So it's not AMH which is important in you. Something else is important. 2.5 is a good AMH. Yeah. So it's not the reason. Probably something else is there. ఓకే మ్యామ్. సో మ్యామ్ ఇప్పుడు మేల్స్లో చూస్తే ఇన్ఫర్టిలిటీకి ఏమేమి ప్రాబ్లమ్స్ ఉన్నాయి మ్యామ్? Males normally it is because of sperm quality, sperm number, and what you call as morphology problems will be there, shapes and so semen analysis చేసినప్పుడు దీనివల్ల వాళ్ళకి మూమెంట్ మొటాలిటీ తక్కువ అయితే, మార్ఫాలజీ తక్కువ అయితే, కౌంట్ నంబర్ తక్కువ అయితే ప్రెగ్నెన్సీ రాదన్నమాట. సో దీనివల్ల అలా ప్రాబ్లం ఉందని కనుక్కోవడానికి సెమెన్ అనాలిసిస్ చేసినప్పుడు యూ గెట్ అన్ ఐడియా. దాన్ని చూసి మనము ట్రీట్ దట్ and then go for the treatment. For example, treatment of semen analysis lo problems aithe treatment cheyడానికి simultaneously medicines istamu, same time we will treat the woman also. Say that I can treat the treat her with IUI లాంటి ప్రొసీజర్ చేసి sperm number తక్కువ ఉండడం వల్ల IUI చేసినప్పుడు సక్సెస్ ఎక్కువ ఉంటుంది కదా. సో దట్స్ వై యూ షుడ్ డూ సైమల్టేనియస్ ట్రీట్మెంట్. హస్బెండ్కి ట్రీట్మెంట్ చేయాలి, వైఫ్కి ట్రీట్మెంట్ చేసి IUI లాంటి ప్రొసీజర్ చేసేయాలి, అప్పుడు ప్రెగ్నెన్సీ వస్తుంది. ఓకే, కాల్. హలో 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 చెప్పండి సతీష్, మీ డౌట్ ఏంటి? మేడం, అంటే మా పెళ్ళి 2 years అవుతుంది. ఓకే. అంటే మా మిస్సెస్ వచ్చేసి గర్భసంచులు 2 ఉన్నాయి. వెరీ గుడ్. చెప్పండి. అయితే దానివల్ల మరి ఏమన్నా ఎఫెక్ట్ ఉంటుంది సార్? గర్భాశయం 2 అయితే ఏం ప్రాబ్లం లేదు, డైడల్ఫస్ అంటాము. ఈచ్ గర్భాశయం విల్ బి ఆఫ్ ఎ గుడ్ సైజ్, అయితే ఏం ప్రాబ్లం లేదు. సింగిల్ గర్భాశయంలో 2 కంపార్ట్మెంట్స్ అయితే దెన్ దెర్ ఈస్ అ ప్రాబ్లం. సో డైడల్ఫస్ యూట్రస్ ఇస్ వెరీ కామన్ అండ్ ఇట్స్ కామన్ అండ్ దెర్ ఈస్ నో ప్రాబ్లం. వెరాజ్ బైకార్నోయిడ్ యూట్రస్ యూ కెన్ నాట్ కరెక్ట్. సెప్టేట్ యూట్రస్ అని ఇంకొకటి ఉంది, దాన్ని కరెక్ట్ చేసి సింగిల్ యూట్రస్ చేసుకోగలం మనము. సో ఒక్క గర్భాశయంలో 2 కంపార్ట్మెంట్స్ ఉన్నాయా లేదా 2 గర్భాశయము సపరేట్గా ఉన్నాయని చూసుకోవడం ఇంపార్టెంట్ అవుతుంది. దాన్ని చూసి ట్రీట్మెంట్ ఇస్తారు. ఓకే మ్యామ్, ఇప్పుడు మేల్స్ అండ్ ఫీమేల్స్లో కంపేర్ చేస్తే ఇన్ఫర్టిలిటీ ప్రాబ్లమ్స్ ఎవరిలో ఎంత రేషియోలో ఉన్నాయి అసలు? నార్మలీ ఈక్వలీ రెస్పాన్సిబుల్ ఉంటారు. 30% మేల్స్, 30% ఫీమేల్స్, 30% బోత్, 10% అన్ఎక్స్ప్లెయిన్డ్. అలా మనం డివైడ్ చేస్తామన్నమాట. సో మేల్స్ అండ్ ఫీమేల్స్ బోత్ 30% ఉంటుంది కాబట్టి, మేల్స్ అలోన్ 30% ఉంటుంది కాబట్టి వీ కెన్ అండర్స్టాండ్. సి మేల్ ప్రాబ్లమ్స్ ఆర్ ఆల్సో వెరీ ఇంపార్టెంట్ యాజ్ మచ్ యాజ్ దాట్ ఆఫ్ ఫీమేల్ ప్రాబ్లమ్స్. దానివల్ల ఇద్దరు హస్బెండ్ వైఫ్ టెస్ట్ చేయించుకోవాలి స్టార్టింగ్లోనే. ఏం ప్రాబ్లం అని స్టార్టింగ్లోనే కనుక్కోవాలి, తర్వాత ట్రీట్మెంట్ స్టార్ట్ చేస్తాం.
ఓకే, థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్ ఇన్ఫర్టిలిటీ ప్రాబ్లమ్స్ గురించి చెప్పినందుకు. Yeah, ఇది వాళ్ళ గుడ్ హెల్త్. కీప్ వాచింగ్ V6 న్యూస్.